ఒకళ్ళకి నచ్చుతుంది, ఒకళ్ళకి నచ్చదు. ఏంది ఈ బ్రేక్ఫాస్ట్ కూడా? నాకైతే ఈరోజు మా చిన్నోడికి నాకు పెద్ద తలనొప్పే ఉంది. ఎందుకంటే ఈరోజు మా ఇంట్లో టిఫిన్ ఉప్మా అనమాట. ఇంక ఉప్మా చేసిన రోజు మా చిన్నోడికి నాకు పెద్ద గొడవ అవుతుంది. ఎందుకంటే వాడికి ఉప్మా అస్సలు నచ్చదు. ఇంక మా వారికి మా పెద్దోడికి ఉప్మా అంటే ఇష్టం. ఇంకా వాళ్ళు ఉప్మా చేయమన్నారని చెప్పేసి సేమియా రవ్వ ఇంకా అలాగే జీడిపప్పు వేసి ఉప్మాని అయితే చేసేసుకున్నాను. ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ అయితే ఉప్మా. ఇంక ఉప్మా కోసం మా ఇంట్లో యుద్ధమే జరుగుతుంది మా చిన్నోడికి నాకును. ఎందుకు ఉప్మా చేసావు అని చెప్పేసి ఇంక ఉప్మా వేసేసిన తర్వాత కొంతసేపు అయితే ఇంక బ్రేక్ఫాస్ట్ చేసే ముందు మా చిన్నోడికి మా పెద్దోడికి చదవమని అయితే చెప్పారు మా వారు. మనం చెప్తే అస్సలు బుక్స్ తీసి చదవరు. అదే వాళ్ళ నాన్న చెప్తే మాత్రం ఖచ్చితంగా చదువుతారు. ఎందుకంటే మనం చెప్పిన మాట వాళ్ళు వినరు తప్ప. మనం చెప్పిన మాట వాళ్ళు వినలేదని మాట మా వారికి చెప్పినా సరే అస్సలు వినరు. అదేందో నేను చదివిస్తున్నాను కానీ నువ్వు చదివించలేవా అంటారు. మనం చెప్తే వింటే ఏమో కదా చదివించడానికి. ఇంక ఈరోజు అయితే ఇంక బ్రేక్ఫాస్ట్ ఉప్మా చేసేసి ఫ్రెష్ అయిపోయి ఇంక అలాగే లంచ్లోకి అయితే ప్రిపేర్ అయిపోతున్నాను. ఇంక ఈరోజు లంచ్లోకి అయితే వెజిటేబుల్స్ పెద్దగా ఏమీ లేవు. అరటికాయలు మాత్రం 2 ఉన్నాయి. ఇంకా మిల్ మేకర్ వేసుకొని అయితే అరటికాయని అయితే కూర వండేసుకుంటున్నాను. అదేంటో మిల్ మేకర్ ఎందులో వేసి వండిసినా సరే మా వాళ్ళకి చాలా ఇష్టం. చాలా అంటే చాలా ఇష్టం. నాకైతే అస్సలు ఇష్టం ఉండదు. ఇంకా మా వారు మా పిల్లలు మిల్ మేకర్ చాలా ఇష్టంగా తింటారు కాబట్టి ఇంకా అరటికాయలో మిల్ మేకర్ని వేసేసి ఇంక సింపుల్గా అరటికాయ మిల్ మేకర్ కూర అయితే వండేసుకున్నాను. అలాగే కొంచెం గిన్నెలు ఉంటే గిన్నెలు కూడా క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా కూర అయితే ఫినిషింగ్ అయిపోయింది. ఇంక ఫినిషింగ్ అయిపోయింది కానీ దీనికి కాంబినేషన్గా కొంచెం రసం కూడా పెట్టుకున్నాను. రసం పెట్టేసి ఇంకా కూరనైతే వండేసి పక్కకైతే పెట్టేసుకున్నాను. ఈలోపు ఇంకా మార్నింగ్ అయితే బట్టలు వాషింగ్ మిషన్ అయితే వేసేసాను. ఇంకా వంట ఇంట్లో పని అయిపోయేసరికి ఇంక బట్టలు కూడా ఆరిపోయాయి. ఎండ అయితే చాలా విపరీతంగా ఉంది. చాలా అంటే చాలా. ఇంకా మార్నింగ్ 8కి వేసిన బట్టలు 11:30 కల్లా వంట అయ్యేలోపు బట్టలన్నీ కూడా ఆరిపోయి అంత వేడి ఉందన్నమాట. ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి రసము అలాగే అరటికాయ కూర వండుకున్నానని చెప్పాం కదా. ఇంకా లంచ్ కూడా ఫినిష్ చేసేసాము. ఏందో మా స్కూల్కి వెళ్తే మా చిన్నోడు ఎలా తింటాడో తెలియదు కానీ ఇంటి దగ్గర ఉంటే మాత్రం తినిపిస్తేనే మాత్రం అన్నం తిండి అస్సలు తినిపిస్తేనే తింటాడు. ఇంకా మా పెద్దోడైతే వాడు అంతటా ఆడే తింటాడు. ఈరోజు మధ్యాహ్నం లంచ్ అయితే మాది ఫినిష్ అయిపోయింది. ఓకే అండి, బాయ్.